Hello girls, good morning girl. Now in this lecture I am going to explain about the topic of cloud delivery model, that is part 2. Okay. So in my first video part 1 I have explained what is SaaS, its advantages and disadvantages. Okay, now platform as a service. Okay, it is equals to buying a new house. Okay, so buying a new house అంటే రెడీమేడ్ హౌసే కదా. ఎస్ అన్నో. సో చూడండి ఒకసారి. The PaaS delivery model represents a predefined, ready-to-use environment, typically comprised of already deployed and configured IT resources. Okay, it represents a ready-to-use environment. Okay, రెడీమేడ్గా ఉన్న రిసోర్సెస్ని యూజ్ చేసుకుంటే అలాంటి దాన్ని నేను ఏమన్నంటే ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్, రెడీ టు యూజ్ ఎన్విరాన్మెంట్. పాస్ ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్ అంటే క్లౌడ్లో ఉన్న ప్లాట్ఫామ్ని రెంట్కి తెచ్చుకొని ఓకే ఒక అప్లికేషన్ని డెవలప్ చేస్తే ఒక అప్లికేషన్ యొక్క కోడింగ్ని మాత్రమే మేనేజ్ చేస్తూ రిమైనింగ్ రిసోర్సెస్ అన్నిటిని క్లౌడ్ మేనేజ్ చేస్తే దాన్ని ఏమంటున్నానంటే ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్. చూడండి, రెడీ టు యూజ్ ఎన్విరాన్మెంట్ టిపికలీ కంప్రైజ్డ్ ఆఫ్ ఆల్రెడీ డిప్లాయిడ్ అండ్ కాన్ఫిగర్డ్ ఐటీ రిసోర్సెస్. ఓకే, ఆల్రెడీ డెవలప్ అయి ఉన్న ఐటీ రిసోర్సెస్ని యూజ్ చేసుకొని ఓకే, లేకపోతే ప్లాట్ఫామ్ని రెంట్కి తెచ్చుకొని ఓకే, ప్లాట్ఫామ్ రెంట్కి తెచ్చుకుంటే దాని ఏమన్నా అంటే ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్ అంటున్నాం. నెక్స్ట్ వన్ చూడండి, పాస్ ఇస్ ఏ కంప్యూటింగ్ ప్లాట్ఫామ్ ఆఫర్ త్రూ ద వెబ్. అవునా, ఇది కూడా ఇంటర్నెట్ ద్వారానే కదా. Web applications can be created and codes deployed without purchasing any licensed software or hardware. Okay, SaaS అంటే అప్లికేషన్స్ ఉన్న అప్లికేషన్స్ని వాడుకుంటే సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్. ఓకే, అలాంటి అప్లికేషన్ని మనం డెవలప్ చేయాలి అంటే కనుక ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీసే కదా. బై యూజింగ్ ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్ డెవలపర్స్ కెన్ డెవలప్ ఏ న్యూ అప్లికేషన్. అవునా, సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్ ద్వారా ఉన్న అప్లికేషన్స్ని వాడుకుంటున్నాం, కానీ ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్ ద్వారా ఒక ప్లాట్ఫామ్ని అద్దెకు తెచ్చుకొని ఆ ప్లాట్ఫామ్ ద్వారా ఒక అప్లికేషన్ని డెవలపర్ ఏం చేస్తాడంటే డెవలప్ చేస్తాడు. అంటే ఆ అప్లికేషన్ సంబంధించిన కోడింగ్ ఏదైతే ఉందో దాని ఆ అప్లికేషన్ సంబంధించిన కోడింగ్ని డెవలప్ చేసి ఓకే అది క్లౌడ్లో పెడితే ఓకే బై యూజింగ్ ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్ ఒక డెవలపర్ ప్లాట్ఫామ్ని రెంట్కి తెచ్చుకొని ఒక అప్లికేషన్, ఎగ్జాంపుల్ జీమెయిల్ లాంటి ఎగ్జాంపుల్ చెప్తున్నాను. జీమెయిలే కదా, తనకు నచ్చిన ఏదైనా అప్లికేషన్, యూజర్స్కి యూజ్ అయ్యే అప్లికేషన్. అవునా, అలాంటి అప్లికేషన్ని కోడింగ్ చేసి ఓకే ఆ అప్లికేషన్ని రన్ చేసి ఓకే ఆ డెవలప్ చేసిన అప్లికేషన్ని మళ్ళీ క్లౌడ్లో పెట్టచ్చు కదా అతను. సో ఎప్పుడైతే ఒక ప్లాట్ఫామ్ యాజ్ సర్వీస్ యూజ్ చేసుకొని డెవలపర్ ఒక అప్లికేషన్ని డెవలప్ చేసి క్లౌడ్లో పెడితే కనుక ఆ క్లౌడ్లో పెట్టిన అప్లికేషన్స్ అన్ని బయట వాళ్ళు యూజ్ చేసుకోవచ్చా లేదా? ఎస్ ఆర్ నో? ఓకే, అంటే డెవలపర్స్ కెన్ డెవలప్ ద అప్లికేషన్ బై యూజింగ్ ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్. అన్న ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్ని రెంట్కి తీసుకొని ఆ రెంట్కి తీసుకున్న ద్వారా ఆ ప్లాట్ఫామ్ రెంట్కి తీసుకోవడం ద్వారా ఒక అప్లికేషన్ యొక్క కోడింగ్ని రాసి డెవలప్ చేసి అన్న ఏ అప్లికేషన్ అయితే డెవలప్ చేశారో దాన్ని క్లౌడ్లో పెడితే ఆటోమేటిక్గా అది ఆ అప్లికేషన్ క్లౌడ్ అప్లికేషనే కదా. ఆ క్లౌడ్ అప్లికేషన్ మిగిలిన యూజర్స్ సాఫ్ట్వేర్ యాజ్ సర్వీస్ కింద యూజ్ చేసుకోవచ్చు లేదా? ఎస్ అన్నాం. ఓకే, అలా 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 చేయొచ్చు కదా ప్లాట్ఫామ్ యాజ్ సర్వీస్ ద్వారా. చూడండి ఒకసారి, వెబ్ అప్లికేషన్స్ కెన్ బి క్రియేటెడ్. ఓకే, ఇక్కడ ప్రతి వెబ్ ఇంటర్నెట్ అప్లికేషన్స్ని క్రియేట్ చేయొచ్చు, కోడింగ్ రాయొచ్చు. అవునా, కోడింగ్ రాసిన అప్లికేషన్స్ని క్లౌడ్లో డిప్లాయ్ చేయొచ్చు వితౌట్ పర్చేసింగ్ ఎనీ లైసెన్స్ సాఫ్ట్వేర్ ఆర్ హార్డ్వేర్. అంతేనే కదా. ఓకే, అంటే డెవలపర్ ఒక అప్లికేషన్ని డెవలప్ చేయాలంటే యాక్చువల్గా అయితే సాఫ్ట్వేర్ కావాలి, హార్డ్వేర్ కావాలి. కానీ ఇవన్నీ లేకుండా క్లౌడ్లో ఉన్న ప్లాట్ఫామ్ని రెంట్కి తీసుకోవడం ద్వారా ఎగ్జాంపుల్ ఏంటది, అది ఆపరేటింగ్ సిస్టమ్ కానీ, మిడిల్వేర్ కానీ, అవునా, రన్ టైమ్ కానీ, సర్వర్స్ కానీ, నెట్వర్క్స్ కానీ, సో ఆన్. అవునా, హియర్ ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్లో అతను అప్లికేషన్ డేటా మీద మాత్రమే ఫోకస్ చేయాలి. మిగిలినవన్నీ కూడా ఎవరు మేనేజ్ చేస్తారంటే క్లౌడ్ వాళ్ళు మేనేజ్ చేస్తున్నారు. అంతే కదా. అంటే ఓకే, ఒక అప్లికేషన్ ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్ అన్న ఎగ్జాంపుల్ ఆపరేటింగ్ సిస్టమ్. అవునా కదా. సో
ప్లాట్ఫామ్ యాజ్ సర్వీస్ని రెంట్కి తీసుకోవడం ద్వారా ఒక అప్లికేషన్ని అతను డెవలప్ చేసి ఓకే క్లౌడ్లో డిప్లాయ్ చేస్తే ఆ అప్లికేషన్ బయట యూజర్స్ అందరూ కూడా యాక్సెస్ చేస్తారా లేదా, జస్ట్ లైక్ సాస్ లాగా. ఓకే అలా చేయొచ్చు. ఓకే బై యూజింగ్ పాస్ డెవలపర్స్ కెన్ డెవలప్ ద అప్లికేషన్. డెవలప్ చేసిన అప్లికేషన్ని క్లౌడ్లో పెట్టడం వల్ల ఓకే ఆ క్లౌడ్లో ఉన్న అప్లికేషన్ని సాఫ్ట్వేర్ యాజ్ సర్వీస్ కింద బయట వాళ్ళు ఎవరైనా సరే ఇంటర్నెట్ సహాయంతో యాక్సెస్ చేయొచ్చు. దట్స్ ఆల్ అబౌట్ పాస్. ఓకే పాస్ ఆఫరింగ్స్ ఆర్ స్పెసిఫిక్ టు వెబ్ డెవలపర్స్. ఎస్పెషల్లీ ఎవరు యూస్ చేస్తారంటే వెబ్ డెవలపర్స్ యూస్ చేస్తారు, వెబ్ డిజైనర్స్ యూస్ చేస్తారు, అప్లికేషన్ డెవలపర్స్ యూస్ చేస్తారు. అంతేగా లాజిక్. ఓకే ఒక డెవలపర్ ఒక అప్లికేషన్ డెవలప్ చేయడానికి ప్లాట్ఫామ్ యాజ్ సర్వీస్ని రెంట్కి తీసుకుంటాడు. ఓకే అండర్లైన్ రిసోర్సెస్ ఏవి కూడా మేనేజ్ చేయలేదు, జస్ట్ అతను డెవలప్ చేసే అప్లికేషన్ మాత్రమే మేనేజ్ చేసుకుంటే చాలు. అతను డెవలప్ చేసిన అప్లికేషన్ని క్లౌడ్లో పెడితే ఓకే ఆ క్లౌడ్లో పెట్టిన అప్లికేషన్ని ఓకే సాఫ్ట్వేర్ యాజ్ సర్వీస్ లాగా బయట యూజర్స్ అందరు కూడా ఈ డెవలప్ చేసిన అప్లికేషన్ని యూజ్ చేసుకోవచ్చు. అదే కూడా లాజిక్. ఎస్ ఆర్ నో? ఓకే ఇక్కడ ప్లాట్ఫామ్ యాజ్ సర్వీస్లో డెవలపర్ కెన్ కంట్రోల్ ఓన్లీ ఆన్ ఈజ్ అప్లికేషన్. అతను ఏ అప్లికేషన్ అయితే డెవలప్ చేశాడో దాని మీదే కంట్రోలింగ్ ఉంటుంది తప్ప మిగిలిన దేని మీద కూడా కంట్రోలింగ్ ఉండదు. ఓకే సో డెవలపర్ ఒక అప్లికేషన్ డెవలప్ చేసి అది క్లౌడ్లో పెడితే ఆ క్లౌడ్లో పెట్టిన అప్లికేషన్ని సాఫ్ట్వేర్ యాజ్ సర్వీస్ కింద బయట యూజర్స్ వారు ఏం చేయొచ్చు అంటే యాక్సెస్ చేయొచ్చు. ఎస్ ఆర్ నో? నెక్స్ట్ వన్, ద కన్స్యూమర్ డస్ నాట్ మేనేజ్ ఆర్ కంట్రోల్ ద అండర్లైన్ క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంక్లూడ్ నెట్వర్క్ కానీ, సర్వర్స్ కానీ, ఆపరేటింగ్ సిస్టమ్ కానీ, స్టోరేజ్ కానీ వీటన్నిటినీ మేనేజ్ చేయాలా? అక్కర్లేదు కదా. ఓకే కానీ అతను ఏం మేనేజ్ చేయొచ్చు, బట్ హ్యాస్ కంట్రోల్ ఓవర్ ద డిప్లాయిడ్ అప్లికేషన్స్ అండ్ పాసిబిలీ అప్లికేషన్ హోస్టింగ్ ఎన్విరాన్మెంట్ కాన్ఫిగరేషన్. అంతేనే కదా. ఓకే ఇక్కడ డెవలపర్స్ పాస్ అనే సర్వీస్ని డెవలపర్స్ యూస్ చేస్తారని చెప్పాను. సో డెవలపర్స్ నెట్వర్క్ కానీ, సర్వర్స్ కానీ, ఆపరేటింగ్ సిస్టమ్ కానీ, స్టోరేజ్ కానీ మేనేజ్ చేస్తాడా? లేదు. అతను ఏ అప్లికేషన్ అయితే క్లౌడ్లో పెట్టాడో ఆ క్లౌడ్ అప్లికేషన్ని కంట్రోల్ చేస్తాడు అంతే. ఓకే హీ హ్యాస్ ద రైట్ టు కంట్రోల్ హిజ్ ఓన్ అప్లికేషన్. అతను డెవలప్ చేసిన అప్లికేషన్ ఏదైతే క్లౌడ్లో పెట్టాడో ఆ అప్లికేషన్ సంబంధించిన కాన్ఫిగరేషన్స్ మాత్రమే కంట్రోల్ చేయగలడు. అంతే తప్ప నెట్వర్క్ కానీ, సర్వర్స్ కానీ, ఆపరేటింగ్ సిస్టమ్ కానీ అతనికి మేనేజ్ చేయలేడు. ఓకే హీ హాస్ కంట్రోల్ ఓవర్ ద డిప్లాయిడ్ అప్లికేషన్. అతను ఏ అప్లికేషన్ డెవలప్ చేసి క్లౌడ్లో పెట్టాడో దాని మీదే అతనికి కంట్రోలింగ్ ఉంటుంది తప్ప మిగిలిన దేని మీద కూడా అతనికి కంట్రోలింగ్ ఉండదు. దట్ మీన్స్ హియర్ హీ హాస్ మినిమం కంట్రోలింగ్. ద కంట్రోలింగ్ ఈజ్ ఓవర్ ద డిప్లాయిడ్ అప్లికేషన్. ఓకే అతను డెవలప్ చేసిన అప్లికేషన్ మీద మాత్రమే కంట్రోలింగ్ ఉంటుంది తప్ప మిగిలిన దేని మీద కూడా కంట్రోలింగ్ ఉండదు. ఓకే నెక్స్ట్ వన్, దట్స్ ఆల్ అబౌట్ ద ఇంట్రడక్షన్ ఆఫ్ ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్. ఎస్పెషల్లీ డెవలపర్స్ యూస్ చేస్తారు. డెవలపర్స్ సాస్ లాంటి అప్లికేషన్స్ని డెవలప్ చేసి క్లౌడ్లో పెడితే ఆ క్లౌడ్లో పెట్టిన అప్లికేషన్స్ని సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్ కింద యూజర్స్ యూజ్ చేసుకుంటారు. అదే లాజిక్. ఓకే ఇక్కడ ఏ అప్లికేషన్ అయితే డెవలప్ చేశారో దాని మీదే అతనికి కంట్రోలింగ్ ఉంటుంది తప్ప మిగిలిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద కంట్రోలింగ్ ఉండదు. బికాస్ ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్లో డేటా అప్లికేషన్స్ మాత్రమే యూజర్ మేనేజ్ చేయగలదు కాబట్టి రిమైనింగ్ అన్ని కూడా మనం క్లౌడ్ నుంచి రెండుకు తెచ్చుకుంటాం కాబట్టి. ఎస్ ఆర్ నో? నెక్స్ట్ వన్, సమ్ పాస్ ప్రొవైడర్స్ అండ్ ద ఎన్విరాన్మెంట్స్ దే ప్రొవైడ్ ఆర్ యాజ్ ఫాలోస్. ఓకే ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్ని ప్రొవైడర్స్ ఎవరు? మనకి పాస్ సర్వీస్ని ఇచ్చే కంపెనీ ఎవరు? మైక్రోసాఫ్ట్ ఎజ్యూర్, గూగుల్ యాప్ ఇంజిన్ అండ్ salesforce.com. సో ఆల్ దీస్ ఆర్ ద 3 providers of platform as a service. Okay, next one. Common reasons a cloud consumer would use and invest in a PaaS environment include. అన్న ఎందుకు నేను ప్లాట్ఫామ్ యాజ్ అ సర్వీస్ యూజ్ చేయాలి లేకపోతే ఇన్వెస్ట్ చేయాలి? ఫస్ట్ వన్, ద క్లౌడ్ కన్స్యూమర్ యూజెస్ ద రెడీమేడ్ ఎన్విరాన్మెంట్ టు ఎంటైర్లీ సబ్స్టిట్యూట్ అండ్ ప్రిమైజ్ ఇన్ ఎన్విరాన్మెంట్. అంతే కదా. ఓకే ఒకప్పుడు అన్నిటినీ నేనేం మేనేజ్ చేసుకోవాలి, ఇప్పుడు నేనేం మేనేజ్ చేయక్కలేదు. ఓకే నాకు కావాల్సిన అప్లికేషన్ మీద ఫోకస్ చేస్తే చాలు, మిగతావన్నీ రెడీమేడ్గా తెచ్చేసుకోవచ్చు. ఓకే నాకు దట్స్ వై ఇట్ ఈస్ బయింగ్ ఏ న్యూ హౌస్. ఎస్ ఆర్ నో? నెక్స్ట్ వన్, ద క్లౌడ్ కన్స్యూమర్ వాంట్స్ టు బికమ్ ఏ క్లౌడ్ ప్రొవైడర్ అండ్ డిప్లాయ్స్ ఓన్ క్లౌడ్ సర్వీసెస్ టు బి మేడ్ అవైలబుల్ టు అదర్ ఎక్స్టర్నల్ క్లౌడ్ కన్స్యూమర్స్. అంతే కదా. ఓకే సో ప్లాట్ఫామ్ యాజ్ అ సర్వీస్ ద్వారా ఓకే అతను ఏ అప్లికేషన్ అయితే డెవలప్ చేశాడో ఆ అప్లికేషన్ని క్లౌడ్లో పెట్టడం ద్వారా అతను కూడా క్లౌడ్ ప్రొవైడర్ అవుతాడు ఆవిడ. ఓకే ఫర్ ఎగ్జాంపుల్ అమ్మ, నేను ఒక అప్లికేషన్ డెవలప్ చేశాను. నేను డెవలప్ చేసిన అప్లికేషన్ని నేను నా సొంత క్లౌడ్లో ఆ అప్లికేషన్ పెడితే ఆటోమేటిక్గా నేను క్లౌడ్ ప్రొవైడర్ అయిపోతానా లేదా?
సో ఆ అప్లికేషన్ నాది, క్లౌడ్లో ఉన్న అప్లికేషన్ నాది కాబట్టి ఓకే నేను క్లౌడ్ ప్రొవైడర్ అయిపోయాను. ఆ క్లౌడ్లో ఉన్న అప్లికేషన్ బయట వాళ్ళందరూ సాఫ్ట్వేర్ యాజ్ సర్వీస్ కింద యూస్ చేసుకుంటారు కాబట్టి వాళ్ళందరూ నాకు క్లయింట్స్ అవుతారా అవరా? ఎస్ అన్న చూడండి, ద క్లౌడ్ కన్స్యూమర్ వాంట్స్ టు బికమ్ ఏ క్లౌడ్ ప్రొవైడర్. ఎస్ అన్న, బికాస్ బై యూజింగ్ పాస్ డెవలపర్స్ డెవలప్ ద అప్లికేషన్. డెవలప్ చేసిన అప్లికేషన్ని క్లౌడ్లో పెట్టడం ద్వారా ఓకే ఆటోమేటిక్గా ఆ అప్లికేషన్ నాది కాబట్టి నేను ఆటోమేటిక్గా క్లౌడ్ ప్రొవైడర్ అవుతానా అవునా అన్నా? క్లౌడ్లో పెట్టడం ద్వారా బయట వాళ్ళందరూ కూడా ఇంటర్నెట్ కనెక్షన్తో నేను పెట్టిన అప్లికేషన్ని, క్లౌడ్లో పెట్టిన అప్లికేషన్ని సాఫ్ట్వేర్ యాజ్ సర్వీస్ కింద వాడుకుంటున్నారంటే ఆటోమేటిక్గా నేను క్లౌడ్ ప్రొవైడర్నే కదా మీ అందరికీ. ఎస్ అను. అండ్ డిప్లాయ్ ఇట్స్ ఓన్ క్లౌడ్ సర్వీసెస్ టు బి మేడ్ అవైలబుల్ టు అదర్ ఎక్స్టర్నల్ క్లౌడ్ కన్స్యూమర్స్. అంటే అంతేనే కదా, నేను డెవలప్ చేసిన అప్లికేషన్ని క్లౌడ్లో పెట్టడం ద్వారా ఆటోమేటిక్గా నేను క్లౌడ్ ప్రొవైడర్ని అవుతాను. ఎప్పుడైతే నేను క్లౌడ్లో పెట్టానో అప్లికేషన్ని, అది బయట వాళ్ళు సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్ కింద యూజ్ చేసుకుంటున్నారు కాబట్టి వాళ్ళందరికీ ఆ అప్లికేషన్ అందరికీ నా అప్లికేషన్ అందరినీ యూజ్ చేసుకుంటున్నారు కాబట్టి ఆటోమేటిక్గా నేను కూడా క్లౌడ్ ప్రొవైడర్ అవ్వచ్చుగా. ఎస్ అను. ఓకే, బై యూజింగ్ పాస్ the consumer can become a cloud provider because here by using pass developer developing the application, while developing the application అప్లికేషన్ డెవలప్ చేయడంతో పాటు ఆ అప్లికేషన్ తీసుకెళ్ళి క్లౌడ్లో పెడుతున్నాడు. ఎప్పుడైతే క్లౌడ్లో పెట్టాడో ఆటోమేటిక్గా అతను క్లౌడ్ ప్రొవైడర్ అయినట్టే కదా. ఓకే, ఆ అప్లికేషన్ని బయట వాళ్ళందరూ ఇంటర్నెట్ సహాయంతో సాఫ్ట్వేర్ యాజ్ సర్వీస్ కింద యూజ్ చేసుకుంటున్నారు. ఓకే, దట్ మీన్స్ ద కన్స్యూమర్ కెన్ ఆల్సో బికమ్ ఏ క్లౌడ్ ప్రొవైడర్ బై యూజింగ్ ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్. ఎస్ ఆర్ నో? నెక్స్ట్ వన్, అడ్వాంటేజెస్. కాస్ట్ ఎఫెక్టివ్, తక్కువ ఖర్చు, ప్రతిదీ క్లౌడే మేనేజ్ చేస్తుంది, చీప్ కాస్ట్, ర్యాపిడ్ డెవలప్మెంట్, ఫాస్ట్గా డెవలప్ చేయొచ్చు కదా, ఎందుకంటే నువ్వు ఏ రిసోర్సెస్ని మేనేజ్ చేయగలవు, ఇంక్లూడింగ్ ప్లాట్ఫామ్ యాజ్ సర్వీస్, ఆపరేటింగ్ సిస్టమ్ కూడా నువ్వు రెంట్ తెచ్చేసుకుంటున్నావు. అవునా కదా? ప్లాట్ఫామ్ యాజ్ సర్వీస్ అంటే ఆపరేటింగ్ సిస్టమ్ని, నాట్ ఓన్లీ నెట్వర్క్, స్టోరేజ్, సర్వర్స్, వర్చువలైజేషన్, బట్ ఆల్సో ఆపరేటింగ్ సిస్టమ్, మిడిల్వేర్, అంటే ఇవన్నీ కూడా నువ్వు క్లౌడ్ నుంచి తెచ్చుకుంటున్నావు. కాబట్టి నీ అప్లికేషన్ మీద ఫోకస్ పెడితే చాలు, నువ్వు డెవలప్ చేయాల్సిన అప్లికేషన్ మీద ఫోకస్ చేస్తే చాలు, ఆటోమేటిక్గా అవన్నీ తెచ్చుకున్నావు అంటే ఫాస్ట్గా డెవలప్ అయిపోతుంది. ఫాస్టర్ మార్కెట్స్ ఫర్ డెవలపర్స్, అంతే కదా అన్న, డెవలపర్స్ ఫాస్ట్గా డెవలప్ చేయొచ్చు, వాళ్ళు కూడా బాగా ఎదగచ్చు. ఈజీ డెవలప్మెంట్ ఆఫ్ వెబ్ అప్లికేషన్స్, ప్రతి అప్లికేషన్ని ఈజీగా డెవలప్ చేయొచ్చు, డిప్లాయ్ చేయొచ్చు. పబ్లిక్ ఆర్ ప్రైవేట్ డిప్లాయ్మెంట్ ఇస్ పాసిబుల్, పబ్లిక్గా అయినా ప్రైవేట్ క్లౌడ్లో అయినా సరే అప్లికేషన్స్ని పెట్టుకోవచ్చు. ఓకే, దట్ ఈస్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ యూజింగ్ ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్. డిసడ్వాంటేజెస్, డెవలపర్స్ ఆర్ లిమిటెడ్ టు ద ప్రొవైడర్స్ లాంగ్వేజెస్ అండ్ టూల్స్. ఓకే, అక్కడున్న డెవలపర్స్ అక్కడున్న రిసోర్సెస్ని యూజ్ చేసుకోవచ్చు, కానీ అక్కడున్న రిసోర్సెస్, టూల్స్ కానీ అక్కడున్నవే వాడుకోవాలి, ఎక్స్ట్రాగా వాడుకోవడానికి కుదరదు. బికాస్ అక్కడ టూల్స్, లిమిటెడ్ టూల్స్ ఉంటాయంట. లిమిటెడ్ టూల్స్ ఉంటే వాళ్ళ యొక్క క్రియేటివిటీ ఎలా వస్తుంది బయటికి? క్రియేటివిటీ ఎక్కువగా ఉంది, కానీ ఆ క్రియేటివిటీ ఎగ్జిక్యూట్ చేయడానికి టూల్స్ లేవు. సో అది ప్రాబ్లమా కాదా? నెక్స్ట్, మైగ్రేషన్ ఇష్యూస్ సచ్ యాజ్ రిస్క్ ఆఫ్ వెండర్ లాకింగ్. వెండర్ లాకింగ్ చెప్పాను, అంటే ఒక ప్రొవైడర్ నుంచి ఇంకో ప్రొవైడర్కి మూవ్ అవ్వడం చాలా కష్టం. దీస్ ఆర్ ద డిసడ్వాంటేజెస్ ఆఫ్ యూజింగ్ ప్లాట్ఫామ్ యాజ్ అ సర్వీస్. నెక్స్ట్ వన్, ఎగ్జాంపుల్ ఆఫ్ పాస్ ఆఫరింగ్ ఇంక్లూడ్. అన్న ప్లాట్ఫామ్ యాజ్ అ సర్వీస్ని మనకు ఆఫర్ చేసిన కంపెనీస్ ఏంటి? గూగుల్ యాప్ ఇంజిన్. ఓకే, బై యూజింగ్ దిస్ we can develop the Java programs, Python and so on. Okay, next one, Microsoft Windows Azure. ఓకే, విండోస్లో రన్ అయ్యే ప్రతి అప్లికేషన్ని కూడా మైక్రోసాఫ్ట్ విండోస్ ఎజ్యూర్ ద్వారా డెవలప్ చేసుకోవచ్చు. ఓకే, మైక్రోసాఫ్ట్ విండోస్ ఎజ్యూర్, ఓకే, గూగుల్ యాప్ ఇంజిన్, ఆల్ దీస్ ఆర్ ద క్లౌడ్ ప్రొవైడర్స్ ఆఫ్ ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్. ఓకే గర్ల్స్, ఓకే, దట్స్ ఆల్ అబౌట్ ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్. ఓకే, సో పాస్ డెవలపర్స్ యూస్ చేస్తారు అన్న, రెడీమేడ్గా ఉన్న సర్వీసెస్ని యూజ్ చేసుకోవచ్చు. It is just like buying a new house. By using this, developers or users can create their own application. క్రియేట్ చేసిన అప్లికేషన్ని క్లౌడ్లో పెట్టడం ద్వారా నువ్వు క్లౌడ్ ప్రొవైడర్ కింద అయ్యి బయట వాళ్ళు అందరూ సాస్ అప్లికేషన్స్ కింద యూజ్ చేసుకోవచ్చు. దట్ ఈస్ అబౌట్ ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్. నెక్స్ట్ వన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్. ఓకే, సో తెలుసు కదా మీకు, కంట్రోలింగ్ ఎక్కువగా ఉంటుంది. ఇందాక పిక్చర్ గమనించారు కదా. సో చూడండి, ఇట్ ఆఫర్స్ ద కంప్యూటింగ్ ఆర్కిటెక్చర్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆల్ కంప్యూటింగ్ రిసోర్సెస్ బట్ ఇన్ వర్చువల్ ఎన్విరాన్మెంట్. అన్న ప్రతిదీ కూడా, ప్రతి రిసోర్సెస్ని కూడా యాక్సెసింగ్ చేసుకోవచ్చు వర్చువల్గా, సో దట్ మల్టిపుల్ యూజర్స్ కెన్ యాక్సెస్ దెమ్. అన్న వర్చువల్ రిసోర్సెస్ కాబట్టి ఎంతమంది అయినా సరే యాక్సెస్ చేసుకోవచ్చు. ఏంటి ఆ రిసోర్స్ అంటే స్టోరేజ్ కానీ, వర్చువలైజేషన్ కానీ, సర్వర్స్ కానీ, నెట్వర్కింగ్ కానీ. ఓకే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్. అన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ని వర్చువల్గా రెంట్కి ఇస్తున్నారు. ఏంటి ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్?
ఓకే, క్లౌడ్ వాళ్ళు మేనేజ్ చేసేది ఏంటి అంటే కనుక స్టోరేజ్ కానీ, సర్వర్స్ కానీ, వర్చువలైజేషన్ కానీ, నెట్వర్కింగ్ కానీ, అంతేనా కదా? ఓకే, వర్చువల్ సర్వర్స్ ని ప్రొవైడ్ చేస్తారు, అంతేనా కదా? మిగిలినంతా కూడా యూజర్సే మేనేజ్ చేసుకోవాలి. క్లౌడ్ మేనేజ్ చేసేది మాత్రం ఓన్లీ స్టోరేజ్, వర్చువలైజేషన్, సర్వర్స్ అండ్ నెట్వర్క్. ఇది మాత్రమే, ఈ నాలుగిటిని మాత్రమే, ఈ 4 రిసోర్సెస్ మాత్రమే క్లౌడ్ మేనేజ్ చేస్తుంది. రిమైనింగ్ అన్ని కూడా యూజర్స్ మేనేజ్ చేసుకోవాలి. దాన్ని మనం ఏమన్నా అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ అ సర్వీస్. ఓకే, మోస్ట్ వెండర్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ మేనేజింగ్ ద అబౌవ్ 4 రిసోర్సెస్. అంతే కదా, మాక్సిమం అందరు వెండర్స్ కూడా ఈ 4 రిసోర్సెస్ ని మేనేజ్ చేస్తారు. యూజర్స్ విల్ బి రెస్పాన్సిబుల్ ఫర్ హ్యాండింగ్ అదర్ రిసోర్సెస్ సచ్ as అప్లికేషన్స్, డేటా, రన్ టైమ్ అండ్ మిడిల్. అంతే కదా, ఫిగర్ లో చెప్పేసాను ఆల్రెడీ. ఓకే, ఈ ఫోర్ రిసోర్సెస్ ని వెండర్స్ మేనేజ్ చేస్తే, అప్లికేషన్స్ కానీ, డేటా కానీ, రన్ టైమ్ కానీ, మిడిల్ వేర్ కానీ, ఈ నాలుగిటిని యూజర్సే మేనేజ్ చేసుకోవాలి. ఓకే, వీటన్నిటిని యూజర్స్ మేనేజ్ చేసుకుంటారు కాబట్టి ఈ అప్లికేషన్ మీద కంట్రోలింగ్ ఎక్కువ ఉంటుంది. ఓకే, అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ సర్వీస్ లో కూడా అమ్మా ఇక్కడ కూడా ఒక అప్లికేషన్ ని డెవలప్ చేస్తాడు, ఆ యూజర్ క్రియేట్ చేస్తాడు. అవునా, ఆ అప్లికేషన్ డెవలప్ చేసేటప్పుడు ఓకే, అతను అప్లికేషన్ కానీ, డేటా కానీ, రన్ టైమ్ కానీ, మిడిల్ వేర్ కానీ, ఆపరేటింగ్ సిస్టమ్ కానీ, ఇవన్నీ కూడా అతనే మేనేజ్ చేసుకుంటాడు. ఓకే, వైల్ డెవలపింగ్ ద అప్లికేషన్ హీఈస్ మేనేజింగ్ హీజ్ ఓన్ రన్ టైమ్, మిడిల్ వేర్, ఆపరేటింగ్ సిస్టమ్. ఇవన్నీ మేనేజ్ చేస్తే ఒక అప్లికేషన్ డెవలప్ చేయడం అంటే కొంచెం కష్టమే కదా, బట్ అతని ఇష్టం అది. ఓకే, అది కూడా ఒక టైప్ ఆఫ్ సర్వీస్. ఎస్ అన్నో. ఓకే, స్టోరేజ్, నెట్వర్క్, సర్వర్స్ ఇవన్నీ క్లౌడ్ నుంచి తెచ్చుకుంటూ ఒక సొంతంగా ఒక అప్లికేషన్ ని డిజైన్ చేసుకునేటప్పుడు హీఈస్ మేనేజింగ్ హిజ్ ఓన్ రన్ టైమ్, మిడిల్ వేర్ అండ్ ఆపరేటింగ్ సిస్టమ్. ఇవన్నీ అతనే మేనేజ్ చేసుకున్నాడు వైల్ డెవలపింగ్ అన్ అప్లికేషన్. ఓకే, కానీ ఇవన్నీ మేనేజ్ చేసుకుని ఒక అప్లికేషన్ డిజైన్ చేయాలంటే కొంచెం రిస్క్ కదా, బట్ ఇట్స్ హిజ్ క్రియేటివిటీ. అతను అలా అనుకున్నాడు, ఆ యూజర్ యొక్క చాయిస్ అది. ఓకే, మిగిలిన స్టోరేజ్, నెట్వర్క్, సర్వర్స్, వర్చువలైజేషన్ ఈ 4 క్లౌడ్ నుంచి మేనేజ్ చేసుకొని ఓకే, రిమైనింగ్ అన్ని ఒక అప్లికేషన్ డెవలప్ చేయడానికి రిమైనింగ్ రిసోర్సెస్ అతను మేనేజ్ చేసుకుంటే అది ఏంటి అంటే కనుక ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ సర్వీస్. ఇక్కడ ఆపరేటింగ్ సిస్టమ్, మిడిల్ వేర్, రన్ టైమ్ ఇతనే మేనేజ్ చేసుకుంటారు కాబట్టి కంట్రోలింగ్ ఇతనికి ఎక్కువగా ఉంటుంది. ఓకేనా కదా? నెక్స్ట్ వన్, the benefit of IaaS is that customer do not require managing or to control the system, storage, network administration. అంతే కదా, స్టోరేజ్ కానీ, నెట్వర్క్స్ కానీ, సర్వర్స్ కానీ అతను మేనేజ్ చేయాల్సిన అవసరం లేదు. ప్రతిదీ కూడా ఎవరు మేనేజ్ చేస్తారంటే క్లౌడ్ వాళ్ళు మేనేజ్ చేస్తారు. ఇతను దేని ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ సర్వీస్ లో కస్టమర్ దేని మేనేజ్ చేస్తాడంటే అప్లికేషన్ మీద, అతను డెవలప్ చేసే ఓన్ అప్లికేషన్ మీద, డేటా మీద, రన్ టైమ్ మీద, మిడిల్ వేర్ మీద, ఆపరేటింగ్ సిస్టమ్ మీద, ఈ 5 మాత్రమే యూజర్ మేనేజ్ చేస్తాడు. రిమైనింగ్ స్టోరేజ్ మీద కానీ, సర్వర్స్ మీద కానీ, వర్చువలైజేషన్ మీద కానీ, నెట్వర్క్ మీద కానీ అతను మేనేజ్ చేయడు. ఓకే, ఈ 5 ఇతనే మేనేజ్ చేసుకోవాలి. సో ఇతను మేనేజ్ చేసుకునేటప్పుడు కొంచెం ఎక్కువ కష్టంగా ఉంటుంది. ఈ 5 ఇతనే మేనేజ్ చేసుకోవాలి కాబట్టి, వైల్ డెవలపింగ్ అప్లికేషన్ కాబట్టి. ఓకే, అండ్ అతను మేనేజ్ చేసుకుంటున్నాడు కాబట్టి తనకి కంట్రోలింగ్ ఎక్కువగా ఉంటుంది. ఓకేనా, దట్ ఈస్ అబౌట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ సర్వీస్. ఇట్ ఈస్ ఈక్వల్స్ టు కన్స్ట్రక్టింగ్ ఏ న్యూ హౌస్. తెలుసు కదా, సొంతంగా ఇల్లు కట్టుకోవడం అంటే సొంతంగా ఇవన్నీ ఇతనే మేనేజ్ చేసుకోవడం. ఓకే, నెక్స్ట్ వన్. సో చూడండి ఇక్కడ ఫిగర్. సో క్లౌడ్ కస్టమర్ క్లౌడ్ ప్రొవైడర్లో ఉన్న వర్చువల్ సర్వర్స్ ని యాక్సెస్ చేస్తున్నాడా లేదా త్రూ ఇంటర్నెట్. చూడండి ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ సర్వీస్ కాంట్రాక్ట్ ఉంది. వర్చువల్ సర్వర్ని క్లౌడ్ కన్స్యూమర్ IaaS సర్వీస్ అంటే వర్చువల్ సర్వర్ని రెంట్కి తెచ్చుకున్నాడు. ఎంతది 32 GB ర్యామ్ వర్చువల్ సర్వర్, 32 GB ర్యామ్, 4 GB లోకల్ స్టోరేజ్. బికాజ్ ఆల్ దీస్ ఆర్ ద సర్వీసెస్ కదా. అవునా, ఇదంతా కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ సర్వీసేనా. స్టోరేజ్ కానీ, అవునా, సర్వర్స్ కానీ, ఓకే, మెమరీ కానీ, ఇదంతా కూడా రెంట్కి తీసుకున్నాడు కదా. అలాగే SLA మీన్స్ సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్. అవునా, 99.5% అవైలబిలిటీ ఉందంట. ఇప్పటిదాకా ఫెయిల్ అవ్వలేదంట, నో ఫెయిల్ ఓవర్ అంట. ఓకే, ప్రైస్ అంతా గంటకి $0.95 అంట. ఓకే, సో చూడసారా, ఎప్పుడైనా సరే ఒక క్లౌడ్ కన్స్యూమర్ క్లౌడ్లో ఉన్న సర్వర్ని, వర్చువల్ సర్వర్ని, ఆ క్లౌడ్లో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ సర్వీస్ని రెంట్కి తీసుకునేటప్పుడు గంటకి ఎంత, ఓకే, ఎంత జీబీ ఇలా డిస్ప్లే చేస్తుంది. జస్ట్ లైక్ ఫ్లిప్కార్ట్లో ఒక డ్రెస్కి ప్రైస్ ఎలా డిస్ప్లే చేస్తుందో అలాగే ప్రతిదీ కూడా ఇలా డిస్ప్లే చేస్తుంది. సో అలా డిస్ప్లే చేయడం ద్వారా తనకి నచ్చితే తను ఏం చేయొచ్చు అంటే ఆ సర్వీస్ని తను యూస్ చేసుకోవచ్చు. ఎస్, నెక్స్ట్ వన్. IaaS ప్రొవైడర్స్, అవునా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సర్వీస్ ప్రొవైడర్స్ ఎవరు? అమెజాన్ EC2,
మీకు తెలుసు, ర్యాక్ స్పేస్, ఫ్లెక్సియంట్, ఫ్లెక్సీస్కేల్, గోగ్రిడ్, క్లౌడ్ హోస్టింగ్ అండ్ స్టోరేజ్, గూగుల్స్ కంప్యూట్ ఇంజిన్, మైక్రోసాఫ్ట్ ఇంజిన్. ఆల్ దీస్ ఆర్ ద క్లౌడ్ ప్రొవైడర్స్ ఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ సర్వీస్. కామన్ రీజన్ ఏ క్లౌడ్ కన్స్యూమర్ ఇప్పుడు యూజ్ IaaS. ఎందుకు నేను ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ సర్వీస్ యూజ్ చేయాలి? ఓకే, ఎందుకు యూజ్ చేయాలి చూడండి. The general purpose of infrastructure service is to provide cloud consumer with a high level of control and responsibility over its అంతే కదా. ఓకే, బికాస్ అప్లికేషన్ మీద, తను డెవలప్ చేసిన అప్లికేషన్ మీద ఎక్కువ కంట్రోలింగ్, ఎక్కువ రెస్పాన్సిబిలిటీ ఉండాలి అంటే ఖచ్చితంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ సర్వీస్ యూజ్ చేయాలి. ఎందుకో మీకు తెలుసు. The IT resources provided by infrastructure as a service are generally not pre-configured, playing the administrative responsibility upon the cloud consumer. Okay, so not pre-configured, playing the administrative responsibility upon the cloud consumer. ఓకే, అంటే క్లౌడ్ వాళ్ళు దేని మేనేజ్ చేస్తున్నారమ్మా? ఓన్లీ వాళ్ళు మేనేజ్ చేసేది, క్లౌడ్ వాళ్ళు మేనేజ్ చేసేది ఏంటంటే నెట్వర్క్, స్టోరేజ్, సర్వర్స్, వర్చువలైజేషన్. ఈ 4 కూడా కాన్ఫిగరేషన్ కాదు. అంటే ఈ 4 కూడా క్లౌడ్ వాళ్ళు మేనేజ్ చేస్తే రిమైనింగ్ అన్ని కూడా ఇతనే మేనేజ్ చేసుకోవాలి. కాబట్టి రెస్పాన్సిబిలిటీ కానీ కంట్రోలింగ్ కానీ ఇతనికి ఎక్కువగా ఉంటుంది. అదే లాజిక్. ఓకే, నెక్స్ట్ వన్. ద మోడల్ ఈస్ దేర్ ఫోర్ యూజ్డ్ బై క్లౌడ్ కన్స్యూమర్ దట్ రిక్వైర్ ఏ హై లెవెల్ ఆఫ్ కంట్రోల్ ఓవర్ ద క్లౌడ్ బేస్డ్ ఎన్విరాన్మెంట్ దే ఇంటెంట్ టు క్రియేట్. చెప్పేసాం కదా. ఓకే, ఏ అప్లికేషన్ అయితే క్రియేట్ చేసి క్లౌడ్లో పెట్టాలనుకున్నాడో ఆ అప్లికేషన్ మీద ఎక్కువగా కంట్రోలింగ్ ఉంటుంది. ఎందుకంటే ఇతను అప్లికేషన్ మీద కానీ, డేటా మీద కానీ, రన్ టైం మీద కానీ, మిడిల్ వేర్ మీద కానీ, ఇతను అప్లికేషన్ మీద కానీ, డేటా మీద కానీ, రన్ టైం మీద కానీ, మిడిల్ వేర్ మీద కానీ, ఆపరేటింగ్ సిస్టమ్ మీద కానీ, వీటన్నిటిని మీద ఇతను మేనేజ్ చేస్తున్నాడు. ఓకే, దట్స్ వై హీ హాస్ మోర్ కంట్రోలింగ్ వెన్ కంపేరింగ్ టు ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్. సో ఎందుకు యూజ్ చేయాలంటే కనుక అతను డెవలప్ చేసిన అప్లికేషన్ మీద కంట్రోలింగ్ ఎక్కువ ఉండాలి, రెస్పాన్సిబిలిటీ ఉండాలి అనుకుంటే కనుక అలాంటప్పుడు ఏం యూజ్ చేయాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్ యూజ్ చేయాలి. ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్లో క్లౌడ్ మేనేజ్ చేసేది ఓన్లీ నెట్వర్క్, స్టోరేజ్, సర్వర్స్, వర్చువలైజేషన్. రిమైనింగ్ ఆపరేటింగ్ సిస్టమ్, మిడిల్ వేర్, రన్ టైం, డేటా, అప్లికేషన్ మిగిలినవి మాత్రం యూజర్, క్లౌడ్ కన్స్యూమర్ మేనేజ్ చేసుకోవాలి. దట్ ఈస్ అబౌట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్. ఎస్, ఓకే. అడ్వాంటేజెస్. ఓకే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ప్రొవైడ్ చేస్తుంది. క్లౌడ్ ప్రొవైడ్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఓకే, ఎన్హాన్స్ స్కాలబిలిటీ, డైనమిక్ వర్క్ లోడ్స్ ఆర్ సపోర్టెడ్. అంటే వర్చువల్ సర్వర్స్ స్కాలబిలిటీ తెలుసు కదా, కావాలంటే సర్వర్స్ని పెంచుకోవచ్చు, అవసరం అయితే తగ్గించుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వన్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్ ఫ్లెక్సిబుల్. ఫ్లెక్సిబుల్ అంటే చెప్పాను కదా, పెంచుకోవచ్చు లేకపోతే తగ్గించుకోవచ్చు, ఎలా కావాలంటే అలాగా. ఓకే, సర్వర్స్, ఎక్కువ సర్వర్స్, మీ అప్లికేషన్కి ఎక్కువ సర్వర్స్ కావాలంటే ఎక్కువ సర్వర్స్ క్లౌడ్ నుంచి తెచ్చుకోవచ్చు. అవసరం లేదనుకుంటే కనుక సర్వర్స్ని తగ్గించుకోవచ్చు. ఓకే, ఇట్ హ్యాస్ మోర్ ఫ్లెక్సిబుల్. దట్స్ వై ఆల్ ద కన్స్యూమర్స్ ఆర్ యూజింగ్ క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్. డిసడ్వాంటేజెస్, సెక్యూరిటీ ప్రాబ్లమ్ అండ్ నెట్వర్క్ ప్రాబ్లమ్స్. ఓకే, అంటే నెట్వర్క్ని కూడా రెంట్కి తెచ్చుకుంటున్నాం కాబట్టి నెట్వర్క్ ప్రాబ్లమ్స్ రావచ్చు. ఓకే, ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్ ఆఫరింగ్ ఇంక్లూడ్. అని ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్ని మనకి ఆఫర్ చేసిన కంపెనీస్ ఏంటి? అమెజాన్ ఎలాస్టిక్ కంప్యూట్ క్లౌడ్, గోగ్రిడ్. ఓకే, ఆల్ దీస్ ఆర్ ద కంపెనీస్ okay are offering infrastructure as a service. Yes, okay guys. Okay, so that's all about today's topic. So these are the 3 types of services. Cloud services నేను యాక్సెసింగ్ చేయాలంటే కనుక by using only 3 models: SaaS, PaaS, IaaS. Okay guys, I think all of you understanding 3 service models or 3 delivery models. Okay guys, thank you.